సంగారెడ్డి నిర్వహణలో అత్యంత వైభవోపేతంగా సుమారు 10,000 మంది భక్తజనుల చేత ఈ రామ శిలాయాత్ర మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతూ ఉంది. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని భగవంతుణ్ణి వేడుకుంటూ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సుగ్రీవ అంగద విభీషణ జాంబవంత పరివార సమేతుడైనటువంటి రాముణ్ణి అర్చరిస్తే సపరివార రాముణ్ణి అర్చిస్తే లోకాలన్నీ కూడా శాంతిగా ఉంటాయని మనకు ధర్మశాస్త్రం పేర్కొని ఉన్నది. దీనికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుగాక అని ఆశీస్సులను అందజేస్తూ జై గురుదత్త. శివకుమార్. నవాయతన శ్రీరాముని శిలా విగ్రహం జరుగుతుంది. ఈ రోజు శిలాయాత్రలో కూడా ఎక్కడా లేనటువంటి ప్రపంచంలోనే ఇంతవరకు లేనటువంటి విగ్రహం ఇది. నవాయతన అంటే 10 మంది రాముని సపరివార సమేతంగా ఈ విగ్రహం ఉండబోతుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా లేని ఇట్లాంటి మందిరం. దానికి సంబంధించి శిలా యాత్రలో కూడా ఈరోజు వార్కరీ వారు 1000 మంది, మహిళలు ఒక 1000 మంది కలశాలతోటి భజన భక్తులు, నాట్య కళాకారులు, బ్రాహ్మణులు వీళ్ళందరూ ఈ యాత్రలో మినిమం 10,000 మందితో శోభయాత్ర జరుగుతుంది. ఇంత అద్భుతమైన యాత్ర ఇంతవరకు కనేవీరుగని యాత్ర ఈ జ్యోతిర్వాస్తు విద్యాపీఠ సభ్యునిగా, కార్యవర్గ సభ్యునిగా నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇట్లాంటి యాత్రలు మన సంగారెడ్డిలో చేసుకుంటున్నందుకు మన ప్రజలు ధన్యులు. గొప్ప ఈ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలు కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మా జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం. జై గురుదత్త, జై శ్రీరామ్. సో మనం ప్రజెంట్ ఇప్పుడు చూసుకోవచ్చు శోభయాత్రలో లేడీస్ అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క లేడీస్ ఇప్పుడు కలశంలో నీళ్లు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. యాత్రగా భారీ ఎత్తున జనాలు ఉండడం జరుగుతుంది. ఒకసారి లేడీస్ని అడుగుదాం, వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంది, అసలు యాత్రలో పాల్గొనడంలో వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో అడుగుదాం మనం. సో మేడం, శోభయాత్రలో పాల్గొనడం మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం? నా అదృష్టంగా భావిస్తున్నా. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మాది నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్, వట్టెం గ్రామం. పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. చాలా సంతోషం మేడం. మీరు చెప్పండి అమ్మా, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అయోధ్య రాముడు విగ్రహం చూసినప్పుడు ఎట్లా ఉంటే ఇప్పుడు శిలా విగ్రహాన్ని మీరు చూస్తుంటే మీకు ఎట్లా? చాలా చాలా సంతోషం. అయోధ్యకు పోయినంత ఇది అవుతుంది మాకు. చాలా బాగుందండి. థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి, ఇక్కడే రాముడు చూపించినందుకు. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఆర్చిపూర్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఆర్చిపూర్. మీకు ఎట్లా అనిపిస్తుంది యాత్రలో పాల్గొనడం, శోభయాత్రలో? మంచిగా ఉంది, బాగుంది. బాగుందా? అయోధ్యకి వెళ్ళారా మరి? వెళ్ళలేము అయ్యా, వెళ్ళాలి. అయోధ్యకి వెళ్ళక ముందే ఇక్కడ ఈ రామ విగ్రహం, శిలా విగ్రహాన్ని చూడడం మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అవును. ఓకే. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? జ్యోతిర్వాస్తు పీఠం సంగారెడ్డి ఫసల్వాది. సో మీకు ఈ ప్రోగ్రామ్ పెట్టడం మహాయాత్రలో మీకు పాల్గొనడం చాలా బాగా అనిపిస్తుందండి. చాలా సంతోషంగా ఉంది. మీరు జ్యోతిర్వాస్తు పీఠం సభ్యులు అంటున్నారు కదా? అవును. సో ఈ ప్రోగ్రామ్ నిర్వహించడంలో మీకు ఎట్లాంటి సహకారం జరుగుతుంది? అంటే చాలా బాగుంది. ఎందుకంటే నవాయతన రామశిల మహోత్సవం కదా, 9 రకాల రాముల విగ్రహంలో రామ పరివారం మొత్తం ఒకే శిల్పంలో ఉండడం ఇప్పటి వరకు అరుదు, ఎక్కడ ఉండలేదు. కాబట్టి జ్యోతిర్వాస్తు నుంచి విద్యాపీఠం జరుగుతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. చాలా అత్యంత అద్భుతంగా వైభవపేతంగా అనిపిస్తుంది మాకు ఈ యాత్ర. మా స్వామి గురించి చెప్పాలంటే నాకు మాటలు రావు. మా స్వామి అన్ని ప్రోగ్రామ్స్ ఏవి చేసినా చాలా వైభవంగా చేస్తాడు. సంగారెడ్డి. చాలా బాగుంది. ఇలాంటి దొరకడం చాలా అదృష్టంగా భావిస్తుంది. సంగారెడ్డి. పాదయాత్ర పాల్గొనడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది.
ఏకశిలా విగ్రహంలో మొత్తం రాముడి పరివారం అంతా ఒకటే దగ్గర చూడడానికి మనకి ఒక ఆప్షన్ దొరుకుతుంది. మీకు ఎట్లా ఉంది ఇప్పుడు? ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి మొట్టమొదటిసారిగా ఇక్కడనే స్టార్ట్ అయింది. ఓకే అన్నప్పుడు ఈ మహాసభ ఈ యాత్రలో మీకు పాల్గొనడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి అవకాశం రావడం మా అదృష్టం. అయోధ్యలో రామ మందిరం ఎట్లా అనిపిస్తుందో ఈ రోజు మనం ఈ విగ్రహం తీసుకోవడం మాకు అంత సంతోషంగా ఉంది భయ్యా. ఇటువంటి అదృష్టం రావడం ఏ జన్మ పూర్వ పుణ్యమో మాకు ఈ రోజు వచ్చింది భయ్యా. అది మేమందరం జోగిపేట నుంచి వచ్చాము. చోడకూరు మండలం అది. అయోధ్యకి వెళ్ళి మేము సంబరాలు చేసుకునే అదృష్టం మాకు దక్కలేదు, కానీ ఇక్కడ ఇంతటి అదృష్టం దక్కినందుకు మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం. జై శ్రీరామ్. చోడకూరు మండలం గొర్బల్ గ్రామం నుంచి వస్తున్నాము. మాకు ఈ పూర్వజన్మ సుకృతం అనుకుంటాం ఇలా చేయడము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్న మీ బృందం మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందండి? మాది బచ్చిరేపేట మండలం, జనగాం జిల్లా. అక్కడి నుంచి వచ్చినాడు, మండలం నుంచి వచ్చి. కుమార్, ఎన్నుల కుమార్. మీకు ఎట్లా అనిపించింది ఈ పాదయాత్రలో పాల్గొనడం? మంచి ఖుషిగా అనిపించింది, మంచిగా అనిపించింది. దేవుని భక్తి కూడా మాకు మంచిగా అనిపించింది. ఎంతమంది ఉన్నారు మీరు? మొత్తం 50 మంది. 50 మంది. అభిషేకం అంటే పైనెక్కి చేయడానికి రాదు. ఇది అసాధ్యమైనటువంటి శిల. 120 టన్నుల బరువు, సుమారు 18 అడుగుల పొడవు లభ్యం అయిందంటేనే అది చాలా గొప్ప విషయం. అట్లా భగవత్ సంకల్పంతో మనకు లభించింది. కొన్ని వేల మంది శ్రమించి ఇక్కడి వరకు తీసుకొని వచ్చారు. వాళ్ళకి అందరికీ కూడా ఒక్కసారి చప్పట్లు కొడతాం. చూడండి, ఒక చిన్న సేవ గురించి ఎక్కువ టైం తీసుకో, మీకు ఇబ్బంది పెట్టారు. ఇందులో 1000 ఔషధులు ఉన్నాయి. మీరు 1000 మంది పట్టుకున్నారు కదా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఔషధం. ఆ లిస్ట్ కూడా ఉంది, విద్యాపీఠం వాట్సాప్ గ్రూప్లో వస్తుంది. చూడండి, 1000 ఔషధ మొక్కలను అహర్నిశలు ఇద్దరే కృషి చేసి తీసుకొని వచ్చారు. చూడండి, సేవకు విద్యాపీఠం అంటేనే సేవ. అహర్నిశలు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులంతా కూడా రాయిని తీయడంలో, మీరు వీడియోలు చూశారు కదా, పైనుండి కిందికి దొర్లించడంలో, దీన్ని ఎక్కియడంలో, ఇక్కడ డ్రైవర్లు ఇద్దరు కూడా, ఆ డ్రైవర్ ఈ డ్రైవర్, వీరు ఒక పేరు చెప్పొద్దు, నేను పేరు చెప్తే వారికి ఒక్కరికే అవుతుంది. విద్యాపీఠ సభ్యుల సమిష్టి కృషి ఫలితం ఈ అత్యద్భుతమైనటువంటి విజయం. ఇలా ఒకరు చేసిర్రు ఒకరు చేయలేరని కాదు, అంత గొప్ప అవకాశం ఇచ్చిండు. దూరం నుంచే, ఎందుకంటే అక్కడ సుమారు 4 ఫీట్ల గుంత ఉంది కాబట్టి దూరం నుంచే ఇట్లా అభిషేకం నీళ్లు వేసేసేయండి, శ్రీరామ మంత్రం చెప్పుతూ జై శ్రీరామ్ అనుకుంటూ నీళ్లు పోసేయండి. ఇక్కడ సేవకులు ఉంటారు. ఆగస్టు 16 మళ్ళీ ఇంకో 16 రాబోతుంది. మధ్యలో ఏముంది? ఈరోజంతా జూన్ 16, జూలై 16 ఒక్కట్లేదు. ఆగస్టు 16 శిలా సంస్కరణ ఉత్సవం ఉంది. ఆ సంస్కరణ ఉత్సవానికి తప్పకుండా మీరందరూ రావాలని ఆశీస్సులను అందజేస్తూ, అదేవిధంగా నవంబర్ 14, 15 మళ్ళీ 16 ఆ 3 రోజులు సీతారామ యాగం ఉంది. మీరు చూశారు కదా నవాయతనం. ఈ శిల మీద పెయింట్ చేస్తారు. ఆ నవాయతన రాముడిని చేసి ప్రతిమాశోధనము అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. చేసి ఇక రాముణ్ణి మలచడం ప్రారంభం చేస్తారు. సుమారు 45 మంది శిల్పులు 6 నెలలు కష్టపడి శ్రీరామ నవమి లోపు మనకు రాముణ్ణి దర్శనం చేయిస్తారండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంత అరుదైన ఇక విద్యాపీఠం 239 ప్రత్యేకతలు అని చెప్పింది. మొదటి ప్రత్యేకత ఏంటి తెలుసా? క్షేత్రపాలుడైనటువంటి సీతారామచంద్ర స్వామి వారి యొక్క శిల రావడం ఇక ప్రారంభమయ్యాయి. ఈ 8 సంవత్సరాలు, రాబోయే 8 సంవత్సరాలలో ప్రతి ఒక్కటి నిత్య నూతనంగా చేయబోతుంది విద్యాపీఠం. దానికి మీరందరూ హితోధికంగా డబ్బులు ఇచ్చే కాదు, అందరు ఇవ్వడం అవసరం లేదు. ఐశ్వర్యం ఎవరిస్తారు? మీకు ఈశ్వరుడు ఏ ఐశ్వర్యం ఇచ్చాడు? అందరికీ అన్ని ఇవ్వడు కదా. కొంతమందికి మంచి సేవ చేసే అవకాశం ఇస్తాడు, వాళ్ళు వచ్చి సేవ చేయండి. కొంతమందికి బుద్ధినిస్తాడు, ఆ బుద్ధి సేవ చేయండి. కొంతమందికి ధనం ఇస్తాడు, ధన సేవ చేయండి.
మొత్తం మీద సేవ చేసి తరించవలసిందిగా ఆశీస్సులను అందజేస్తూ జై గురుదత్త, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో మనతో పాటు ఇప్పుడు జ్యోతిర్వాస విద్యాపీఠ సభ్యుడు ఉన్నాడు, వారితో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అనేది, అసలు సుమారుగా ఎంతమంది జనాలు వచ్చారనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు తోపాజీ అనంతకృష్ణ, సంగారెడ్డి నివాసము, జ్యోతిర్వాస విద్యాపీఠ సేవకునిగా సభ్యునిగా నేను స్వామివారికి సేవలు అందిస్తుంటాను. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది సార్, సో ఎప్పటి నుంచి ఏర్పాటు? సుమారు ఇది 260 దినాల నుంచి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది కర్నూలు జిల్లా కోటాయపాలెం నుంచి ఈ యొక్క శిల తీసుకురావడం జరిగింది. ఇది 120 టన్నుల శిల. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడైనా ఈ రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి ఉంటారు, కానీ ప్రప్రథంగా భారతదేశంలో మొట్టమొదటి నవయాతన రామశిల ఇది. రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి కాకుండా భరత శతఘ్నులు, జాంబవంతుడు, అంగదుడు, విభీషణుడు ఇట్లా వాళ్ళ పరివారంతో కూడిన ఒకే ఒక దేవాలయం సంగారెడ్డిలో నిర్మించబోతున్నది. దానికి జ్యోతిర్వాసి విద్యాపీఠంకు శతకోటి దండాలు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన సంగారెడ్డిలో పుట్టినందుకు గర్వకారణం ఉంది, సంగారెడ్డిలో నివసించినందుకు మాకు గర్వకారణం ఉంది, సంగారెడ్డి జిల్లా వాసులకు గర్వకారణం ఇది. కాబట్టి భారతదేశంలో చెప్పుకోదగ్గ స్థలాలు ఏంటంటే సంగారెడ్డిలో పోయి ఏం చూడాలని కూడా సంగారెడ్డిలో మంజీర జీవనది, మంజీర నది. అలాగే ఇంకా సంగారెడ్డిలో ఏముందంటే ఐఐటి విద్యాలయం, ఐఐటి అంటాం. అలాగే ఈరోజు ఆధ్యాత్మికంగా ఈరోజు మంచి కార్యక్రమానికి గురువుగారు మహేశ్వర సిద్ధాంతి గారు సంకల్పం చేశారు, గొప్ప సంకల్పం. ఈ కార్యక్రమంలో సుమారు ఇప్పటికే 20,000 మంది జనాలు ఉన్నారు. ఈ జనాలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర 4 ప్రాంతాల నుంచి వచ్చారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరున స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ కూడా ఆశ్రమంలో తీర్థప్రసాదాలు ఇచ్చి తోలిస్తాం. కాబట్టి ఈ కార్యక్రమం 2:45 నిమిషాలు స్టార్ట్ అవుతుంది, 8:30కు ఇది సమాప్తమవుతాం. కాబట్టి మీ అందరికీ మీ తరపున ఈ ఛానల్ తరపున కూడా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. సో అయితే ఈ కార్యక్రమంలో ఎలాంటి కళాకారులు పాల్గొనబోతున్నారు? ఇందులో కళాకారులు వాకర్ భజన వాళ్ళు వచ్చారు, అట్టనే కరీంనగర్ నుంచి డోల్ వాళ్ళు వచ్చారు, అట్నే అలాగే చిట్కెల భజన వాళ్ళు వచ్చారు, అట్నే కోలాట వాళ్ళు వచ్చారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే భరతనాట్యం చేసిన 500 మంది పిల్లలతో భరతనాట్యం ఉంది. అది ముఖ్యంగా అదే. దాంతోపాటు చాలామంది వేద పాఠశాల వచ్చారు. అట్లా రకరకాల సంగీత సంబంధించిన పూర్వ విద్యార్థులు ఏమంటే సాంప్రదాయక సంబంధించిన భజనలు వస్తున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమం దీనికి శోభ. సుమారుగా ఎన్ని వేల మంది ఉండొచ్చు? ఇప్పుడు 20,000 మందితో ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది 20,000 మంది. ముందు 30,000, 40,000 దాటుతుంది.